గారు అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ ఇది. ప్రజల సమస్యలు తెలుసుంటే తప్ప ఇలాంటి బడ్జెట్ రూపొందించలేము అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ప్రజల సమస్యలపై ప్రతి ఒక్క రంగంపై పూర్తి అవగాహన ఉంది. అందుకే సరిపడే బడ్జెట్ పెట్టగలిగారు. 2,91,191 కోట్ల బడ్జెట్ అనడం కంటే ఇది తెలంగాణ ప్రజల, రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, మహిళలు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకి చెందిన బడ్జెట్గా మనము దీన్ని అభివర్ణించవచ్చు అధ్యక్ష. అంతేకాదు, ఏ నినాదంతో అయితే మన తెలంగాణ ఉద్యమం చేస్తూ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటిని కలిసి ఉన్న బడ్జెట్ అని కూడా అనొచ్చు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఏదైతే ఈ సభలో అతి చిన్న వయసు వ్యక్తిగా ఏదైతే విద్యార్థులని, యువకులని వాళ్ళ పక్షాన ఏదైతే రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా వాళ్ళందరి తరఫున ఈ బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించి 21,292 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దానితో పాటు ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఏదైతే యూనివర్సిటీలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఆ యూనివర్సిటీల గురించి ఆలోచన లేకుండా, వాటికి నిధులు కేటాయించకుండా కేవలము ఏదైతే రాజకీయాలకి మటుకే యూనివర్సిటీలని వాడుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ ఈసారి ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు, మహిళా యూనివర్సిటీకి 100 కోట్లు, ఇతర తెలంగాణ యూనివర్సిటీలకి 300 కోట్లు కేటాయించి యూనివర్సిటీ ఏదైతే దానికి సంబంధించి బలపరచనీకి, దాన్ని మెరుగుపరచనీకి ఈ నిధులు కేటాయించడంతో ఈ ప్రభుత్వానికి యూనివర్సిటీపై ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. దానికి ఏదైతే విద్యార్థుల తరఫున, యువకుల పక్షాన ఏదైతే ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దానితో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజుకెళ్ళి చాలా స్పష్టంగా గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన, 10th కెళ్ళి మొదలు పెడితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణ వరకు ప్రతి చోట ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్ ఫలితాలు వస్తాయా లేదా, పేపర్ లీక్ అయిన కథనాలు బయటికి వస్తాయా అని చెప్పని ఒక గందరగోళ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అధ్యక్ష. ఆ గందరగోళాలన్నీ కూడా తూచిపెట్టుకుని పోయే విధంగా ఈసారి చాలా స్పష్టంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి 10వ తరగతి పరీక్ష, ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్ష, దానితో పాటు ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత గత 10 ఏళ్లలో ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయినా ప్రభుత్వం ఏదైతే అసొంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో చాలా స్పష్టంగా ఓఎంఆర్ షీట్లో ప్రింటెడ్ విధానంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తూ ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఏదైతే యువకులకు ఒక భరోసా కల్పించే విధంగా టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా ఏదైతే ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దానితో పాటు ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే యువకులు ఆందోళన చేస్తే కొంతమంది వ్యక్తులు దాన్ని వచ్చి తప్పుడుగా ప్రచారం చేసి, తప్పుడుగా చూపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే ఆ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే 2 రోజుల వ్యవధిలో ఉంది, ప్రభుత్వం ఏ రకంగా దీన్ని పెట్టిందని చెప్పి అనేక సందర్భాల్లో చాలా మంది మాట్లాడినారు. కాకపోతే వాస్తవాల్లోకి వెళ్తే అధ్యక్ష, డిఎస్సి ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పుడు ఆ రోజు గ్రూప్ 2, గ్రూప్ 3 దీనికి సంబంధించిన డేట్లు ప్రకటించలే. మే నెలలో డిఎస్సి ఎగ్జామ్ ఉండే. కానీ ఆ రోజు ఏదైతే యువకుల ఒక రిక్వెస్ట్ మేరకు, ప్రజాప్రతినిధుల ఒక విజ్ఞప్తి మేరకు ఏదైతే నవంబర్లో, ఏదైతే సెప్టెంబర్లో కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మంది యువకులు క్వాలిఫై కాలేకపోయినారు. మరొకసారి టెట్ని ఏదైతే నిర్వహించాలని చెప్పి ఆ రోజు కోరుకుంటూ ఇక్కడనే పెద్దలు, గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజు వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యని తీసుకొచ్చినప్పుడు ఏదైతే 5,000 ఉన్న డిఎస్సిని మనం 11,000 ఏర్పాటు చేసి ఇస్తున్నాం. కాబట్టి మరొకసారి టెట్ పరీక్షని నిర్వహించాలనే ఉద్దేశంతో మే నెలలో ఉన్న ఏదైతే టెంటేటివ్ డేట్స్ మే జూన్లో ఉండాల్సిన డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి జూలైలో పెట్టడం జరిగింది. దానివలన ఏదైతే టీజీపీఎస్సీ అప్పటికే ప్రకటించిన డేట్స్ వలన 2 కూడా వారం రోజుల వ్యవధిలో ఈ పరీక్షలు కూడా 2 నిర్వహించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత విద్యార్థులు, యువకుల ఒక విజ్ఞప్తి మేరకు, ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనల మేరకు పంతాలకి ప్రభుత్వం పోకుండా వాస్తవాలు ఆలోచించి 100% గ్రూప్ 2 పరీక్షని ఏదైతే పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో భావించి ఏదైతే యువకులతోటి, విద్యార్థులతోటి చర్చలు జరిపి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే టీజీపీఎస్సీకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
టీజీపీఎస్సీ కూడా సలహా ఇచ్చి ఆ ఎగ్జామ్ని కూడా పోస్ట్ పోన్ చేసి ఈరోజు యువకుల పక్షాన అండగా నిలబడ్డందుకు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున ఏదైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం కొన్ని ఆలోచనలు లేకుండా ఒక 2-3 తప్పులు చేసింది అధ్యక్ష. ఏదైతే జియో 46 సమస్య కానీ, 317 సమస్య కానీ, ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ సమస్య కానీ, ఇవన్నిటిపైన కూడా ఈ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ కేబినెట్ సబ్ కమిటీలో 317 సమస్యతో పాటు ఏదైతే ఆ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంత్రి గారు కూడా నేను ఏదైతే విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నా, జియో 46 అంశాన్ని కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని లీగల్ పర్స్పెక్టివ్లో ఏ రకంగా నింపగలుగుతారో ఆ రకంగా విద్యార్థులకు కూడా న్యాయం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్న సభాముఖంగా వారికి కూడా ఏదైతే మీ తరఫున వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దానితో పాటు ఏదైతే గురుకుల నోటిఫికేషన్లో డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఏదైతే పెండింగ్లో ఉన్న వేకెన్సీస్ని కూడా వారు భర్తీ చేసే విధంగా ఏదైతే దాన్ని ఆ రకంగా కూడా ఆలోచించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. దానితో పాటు అధ్యక్ష, ఏదైతే 30,000 ఉద్యోగాలకి సంబంధించి ఈ ప్రభుత్వము అనేక సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతున్నారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది ఒకరు, ఏదైతే ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేసాము, నోటిఫికేషన్ మేము ఇచ్చినాము. అధ్యక్ష, ఉద్యోగం నింపడం అంటే కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కాదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చి స్వయంగా తన కాళ్ళపైన తను నిలిచిన విధంగా, తన కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఒక ధైర్యాన్ని కల్పించినప్పుడే 100% ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చినట్టు ఎవరన్నా కూడా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పటికీ కూడా ఆ రోజున్న ఏదైతే లీగల్ కోర్టులో ఉన్న కేసులని సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని పరిష్కరించకుండా ఏదైతే ఆ ఇష్యూ పరిష్కారం అయితే ఏ రకంగా మళ్ళీ ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతుందని అనుకుర్రా, లేకపోతే నిరుద్యోగుల పైన ఉన్న చిత్తశుద్ధి లేకపోవడమా, అది గతంలో ఎవరైతే పాలించిన వ్యక్తులే దానిపైన స్పష్టత ఇవ్వగలుగుతారు. దానికి సంబంధించి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష, యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు దృష్టిలో దాన్ని తీసుకొని 100% రాగానే దాన్ని ఇమీడియట్గా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ రిజాల్వ్ చేసి జియో నెంబర్ 3ని తీసుకొని వచ్చి ఏదైతే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ రిజల్ట్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, అగ్రికల్చర్ లెక్చరర్స్, ఇలా అనేకమైన రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పెండింగ్లో ఉండి ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి అయోమయ పరిస్థితుల్లో యువకులు బాధపడుతుంటే ఒక స్పష్టత ఇచ్చి 100% ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం పైన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది, తప్పనిసరిగా ఉద్యోగాలు ఇస్తాము, ఇచ్చి తీరుతామని చెప్పే విధంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులందరూ స్వయంగా ఏదైతే నియామక పత్రాలు కూడా వారికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ని కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష. దానితో పాటు ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడినాక చాలా స్పష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఏదైతే అనేక సందర్భాల్లో గ్రూప్ 1 ఇష్యూ పైన మాట్లాడుతారు. గ్రూప్ 1 ఇష్యూ పైన చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పినాను అధ్యక్ష. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణ పైన కానివ్వండి, దానితో పాటు గ్రూప్ 1లో ఏదైతే జిఓఎస్ నెంబర్ గతంలో ఏదైతే గ్రూప్ 1లో ఏవైతే పొరపాట్లు జరిగినాయో దానికి సంబంధించి ఏదైతే గ్రూప్ 1 ప్రింటెడ్ దానిపైన కానివ్వండి, దానితో పాటు అందులో అయితే రిక్రూట్మెంట్ పైన కానివ్వండి, జిఓఎస్ నెంబర్ 55 గతంలో జిఓఎస్ నెంబర్ 55 వల్ల మెరిట్ స్టూడెంట్స్కి, రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పని అప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ రోజు ఏదైతే సభలో ఏదైతే బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకులు ఉన్న వారు ఏదైతే 1:100 ఆ రోజు పిలవాలని చెప్పి జిఓఎస్ నెంబర్ 55ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రభుత్వంలో ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయిందో మరొకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ టీజీపీఎస్సీ ఇచ్చినప్పుడు ఇదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు జిఓఎస్ నెంబర్ 55ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. రద్దు చేసి చాలా స్పష్టంగా 1:50 ఏ ప్రాతిపదికన పిలుస్తున్నాం కూడా ఒక స్పష్టత ఇస్తూ చాలా స్పష్టంగా ఏదైతే ఆ రోజు ఆ స్పష్టత టీజీపీఎస్సీలో తీసుకొని మీడియా ముఖంగా నేను, అదేవిధంగా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, చాలా స్పష్టంగా ఆ రోజు ఏదైతే వారికి కూడా వివరించి ప్రెస్లో కూడా చాలా స్పష్టంగా దీనిపైన పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ ఏ వస్తాయో అంటే గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా నోటిఫికేషన్లో బయోమెట్రిక్ని పెట్టాలని చెప్పి ఉంది అధ్యక్ష. బయోమెట్రిక్ పెట్టాలని ఉన్నప్పుడు ఆ బయోమెట్రిక్ పెట్టలేనన్న ఉద్దేశంతో ఏదైతే గ్రూప్ 1 పరీక్షని ఆ రోజు న్యాయస్థానము సింగిల్ బెంచ్లో కొట్టేసిరు, డివిజనల్ బెంచ్లో కూడా కొట్టేసిరు అధ్యక్ష.
అటువంటి పరిస్థితి మళ్ళీ ఈసారి నోటిఫికేషన్ ఇచ్చినాక ఏదైనా పొరపాటు జరిగితే 12 ఏళ్లుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఎగ్జామ్స్ రిక్రూట్ చేయలేకపోయినరో ఆ ఇబ్బంది మళ్ళీ తలెత్తొద్దు, ఏదైతే యువకులకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించింది తప్ప పంతానికి పోయి నిర్ణయాలు తీసుకొని కాదు అధ్యక్ష. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ వాస్తవాలు చెప్పి యువకులకి తెలియకపోతే ప్రభుత్వం నిజంగానే వాళ్ళకి ఏదో అన్యాయం చేసిందని చెప్పి భావిస్తున్నారు అధ్యక్ష. ఎందుకనంటే అటువంటి పరిస్థితి మళ్ళొకసారి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఒక కోర్టులో సరే కేసు వేసినాక లీగల్ కాంప్లికేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. కానీ ఒక న్యాయస్థాన పరిధిలో ఒక రిక్రూట్మెంట్ పోయినప్పుడు అధ్యక్ష 6 months రిక్రూట్మెంట్ డిలే అవుతుంది అధ్యక్ష. మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. ఒకవైపులా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏదైతే గత 10 ఏళ్లుగా టీచర్స్ కి సంబంధించిన ఏదైతే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేయలేకపోయినారు అధ్యక్ష. కానీ ఈసారి చాలా స్పష్టంగా ఏ చిన్న తప్పులు జరగకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ స్వీకరించి 10 ఏళ్లుగా చేయలేని ట్రాన్స్ఫర్స్ ని ప్రమోషన్స్ ని చేస్తూ చాలా స్పష్టంగా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అవన్నిటిని కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. 11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ కేవలము 11,000 యువకులకు ఉద్యోగాలు ఇచ్చాడు కాదు అధ్యక్ష. 24 లక్షల మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పాఠశాలల్లో చదువుకుంటారు. సరైన సమయంలో వాళ్ళకి విద్యను అందించాలని ఒక దూరదృష్టితోటి యుద్ధ ప్రాతిపదికన ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే టెట్ ద్వారా ఏదైతే సమయం పొందలేనని చెప్పి కొంతమంది యువకులు ఎవరైతే ఆందోళన చెందుతారో 100% వారికి భరోసా కల్పించే విధంగా ఇప్పుడు ప్రవేశపెట్టే జాబ్ క్యాలెండర్లో 100% డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన ఉద్యోగాల పైన కూడా 100% ఈ జాబ్ క్యాలెండర్లో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అండ్ చాలా స్పష్టంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా విద్యార్థులకు సంబంధించి యువకులకి సంబంధించి ప్రజలకి సంబంధించిన ఏ సమస్య పైన అధ్యక్ష ఎవరన్నా గతంలో అనేక పోరాటాలు చేసినాం ఈ సమస్యల పైన వెళ్ళి విన్నపించుకున్నామంటే సంబంధించిన అధికారుల దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతుండే. ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుద్దామంటే కనీసం ఇంటి బయటికి సెక్రటేరియట్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. నా పైన 88 కేసులు ఉన్నాయి అధ్యక్ష. సుమారు 5 సార్లు జైల్లో పోయినా. ఏదైతే సమస్యల్ని విన్నపించుకున్నాము చెప్పుకున్నామని అంటే సమస్యల్ని వినకుంటే గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేస్తారు. కానీ 100% ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికే సమస్య ఉన్నా 100% దాన్ని గౌరవించి వారి మాట్లాడే ఒక స్వేచ్ఛని ప్రభుత్వం కల్పిస్తుంది. దానితో పాటు నేరుగా ఆ సమస్యలపైన ఆందోళన చేస్తున్న వ్యక్తుల దగ్గరికి నేరుగా ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అది గాంధీ ఆసుపత్రి అయితే నేనే ఎమ్మెల్సీగా నేరుగా ప్రభుత్వం తరఫున దీక్ష చేస్తున్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఒక భరోసా కల్పించి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా 100% సమస్యలు ఏమున్నా ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ప్రభుత్వము 4 ఏళ్ళుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేకపోయింది. 100% దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సంబంధించిన వ్యక్తులను పిలిచి ఒక భరోసా కల్పించి మరి వారి ఏదైతే సంబంధించి వారి పాఠశాలను మూసివేసుకోకుండా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి 1 time సెటిల్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. 100% ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 100% ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నెరవేరుస్తాము. కానీ ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ ఏదైతే ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమో పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేమి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అధ్యక్ష. ఒకవైపేమో ఉద్యోగాలు గతంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ధర్నాలు చేసినాం, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేసినాం. ఈరోజు ఉద్యోగాలు ఇస్తామంటే ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అని అంటారు, ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో పోస్ట్ పోన్ చేయమని అంటారు. ఫస్ట్ స్పష్టత తెచ్చుకొని గౌరవ సభ్యులు నాకంటే పెద్దలు ఉన్నారు, ఏదైతే మా దాంట్లో ఏదైతే మేమున్న ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు 80,000 70,000 60,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానమున్న ఏదైతే పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు సలహా సూచనలు ఇస్తే తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కళ నెరవేరిందో ఆ కళని నెరవేర్చాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సాకారానికి మా మంత్రులు, మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై 24 గంటల్లో 17 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నారు. దాన్ని గౌరవించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంవర్ధిస్తూ పెద్దలకు కూర రఘోత్తమ్ రెడ్డి గారు.
అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు